హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, మీరంతా గమనించినట్లయితే ఏపీ డిఎస్సికి సంబంధించి అభ్యర్థులు చాలా గందరగోళ పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం అభ్యర్థులు ఇంకా తమకు కాల్ లెటర్లు వస్తాయని ఎదురు చూసేవాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వం దీని మీద క్లియర్ కట్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వకపోవడం, ఎంతమంది కాల్ లెటర్లు ఇచ్చామో ఇంకెంతమందికి వస్తాయి, అసలు అభ్యర్థుల్లో మరి ఈ యొక్క మెరిట్ లిస్టు ఇచ్చిన తర్వాత సెలక్షన్ జాబితా ఇవ్వకపోవడం, సెలక్షన్ జాబితా ఇస్తే ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఎంతమందికి అవకాశం ఉంది, ఇంకా మనకు అవకాశం ఉందా లేదా, మన కాల్ లెటర్లు వస్తాయా లేదా అనే దాని గురించి ఒక క్లారిటీ వచ్చేది. ఆ లిస్టులు ఇవ్వకపోవటం, అదే సమయంలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ సంబంధించి అభ్యర్థులకి అందరికీ కాల్ లెటర్లు ఇస్తామని చెప్పి ఇప్పుడు కొంతమందికే రావటం, లేకపోతే ఇక ఇక మీదట ఇప్పుడు ఫస్ట్ లిస్టుకి సంబంధించి ఇంతమందిని సెలెక్ట్ చేసామని చెప్పకపోవటం, ఇవన్నీ కూడా అభ్యర్థులు మరికొంతమంది అయితే ఇంకా తమకు కాల్ లెటర్లు వస్తాయని ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదేదో క్లియర్ కట్గా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ సంబంధించి ఫస్ట్ ఫేజ్కి సంబంధించి కాల్ లెటర్లు అందరికీ పంపించాం, ఇక రావు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇస్తే మిగిలిన వాళ్ళు సెకండ్ లిస్ట్ కోసం ఎదురు చూస్తారు. కానీ నిన్న కూడా కొంతమందికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి కాల్ లెటర్ రావడంతో అభ్యర్థులు నిన్న కూడా ఈ రోజు కూడా ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. దీని మీద స్పష్టత లేదు. ఇక్కడ డిఎస్సి కాల్ లెటర్లపై గందరగోళ పరిస్థితి అయితే ఉంది. ఈ నెల 26 నుంచి కొనసాగుతుంది ఈ ప్రక్రియ. విడుదల పూర్తిపై ప్రకటన చేయని పాఠశాల విద్యాశాఖ అంటే ఇక మీదట ఫస్ట్ ఫేజ్కి సంబంధించి మేము కాల్ లెటర్లు అందరికీ పంపించాం, ప్రస్తుతానికి ఇక రావు అని చెప్తే అందరూ ఎదురు చూడకుండా ఉంటారు. అది చెప్పలే ఇంతవరకు. ఆ ప్రకటన చేయకపోవడంతో అభ్యర్థులు ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు. ఓవైపు కాల్ లెటర్లు, మరోవైపు సర్టిఫికేట్ల వెరిఫికేషను తమకు వస్తాయనని కొందరు ఎదురుచూపులు చూస్తూ అలా ఉండిపోయారు. ఇక వెరిఫికేషన్ జాబితాలు లేకపోవడంతో ఈ గందరగోళ పరిస్థితి అంతా కూడా ఏర్పడినట్లు మనకు అర్థమైపోతూ ఉంది. ఇక్కడ మీరు గమనించండి ఒకసారి. ఇక్కడ చూసినట్లయితే వెరిఫికేషన్ జాబితా లేకపోవడమే ఈ అయోమయానికి పూర్తి కారణంగా మనకు కనిపిస్తూ ఉంది. నోటిఫికేషన్ నుంచి ఫలితాల విడుదల వరకు సజావుగా సాగిన మెగా డిఎస్సి ప్రక్రియ చివరిలో గందరగోళంగా మారిపోయింది. ఎవరికి కాల్ లెటర్లు వచ్చాయో, ఇంకా ఎవరికి వస్తాయో తెలియక అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. పాఠశాల విద్యాశాఖ అధికారులు కూడా దీనిపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం ఈ గందరగోళాన్ని ఇంకా పెంచుతుంది. ఇటీవల జారీ చేసిన ప్రకటన ప్రకారం సర్టిఫికేట్ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులకు మంగళవారమే కాల్ లెటర్ విడుదల కావాల్సి ఉంది. కానీ ఆ రోజు ప్రారంభమైన ప్రక్రియ గురువారం సాయంత్రం వరకు కొనసాగింది. ఓవైపు గురువారం ఉదయం 9 గంటల నుంచే జిల్లాలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. గురువారం నాడు మార్నింగ్ నుంచి కూడా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనేది మొదలైపోయింది. కానీ అసలు విషయం ఏంటంటే ఇక్కడ గమనించండి, సర్టిఫికేట్ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులు మంగళవారమే కాల్ లెటర్లో విడుదల కావాలి. కానీ ఆ రోజు ప్రారంభమైన ప్రక్రియ గురువారం సాయంత్రం వరకు సాగింది. ఓవైపు గురువారం ఉదయం 9 గంటల నుంచి జిల్లాలో సర్టిఫికేట్ల పరిశీలన ప్రారంభం కాగా, మరోవైపు అదే సమయంలో కాల్ లెటర్లు ఇంకా విడుదలవుతూనే ఉండటంతో అభ్యర్థులను తీవ్ర ఆందోళనకు గురి చేయడం జరిగిందనమాట. మొదటి జాబితా ప్రకారం తమకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని చాలామంది అంచనా వేసుకున్నారు. మెరిట్ జాబితా ఇచ్చారు కాబట్టి దాని ప్రకారం తమకి మొదటి లిస్టులోనే అవకాశం ఉందని చెప్పేసి చాలామంది అంచనా వేసుకున్నారు. ఇక మార్కుల్లో బోర్డర్లో ఉన్నవారు కూడా అవకాశం రావచ్చని భావించారు. వీరంతా కాల్ లెటర్ల కోసం ఎదురు చూడడం జరిగింది. వీరిలో కాల్ లెటర్లు అందిన వారు సర్టిఫికేట్ల పరిశీలనకు హాజరు కాగా, రానివారు ఇంకా తమకు వస్తాయేమని చెప్పేసి ఎదురు చూస్తూ ఉండిపోయారు. ఇది చాలా అయోమయానికి గురి చేసిందనమాట అభ్యర్థుల్ని. ఏంటంటే దీని మీద స్పష్టంగా ఒక స్టేట్మెంట్ అనేది ఇవ్వకపోవడం వలన వీరంతా కూడా వాటి కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇక్కడ మీరు గమనించండి, రాని వాళ్ళు మాత్రం వస్తాయని చెప్పేసి ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. పాఠశాల విద్యాశాఖ ఎంతమందికి కాల్ లెటర్లు అందాయనే దానిపై కూడా ప్రకటన చేయకపోవడమే ఈ గందరగోళానికి దారితీసింది. అందరికీ కాల్ లెటర్లు వెళ్ళాయని, లేకపోతే తొలి విడతలో ఇక ఎవరికి రావని స్పష్టత ఇస్తే ఎదురుచూపులు ఉండవు. కానీ ఆ వివరాలను అధికారులు ప్రకటించలేదు. కాల్ లెటర్ల విడుదల ప్రక్రియ బుధవారంలోనే పూర్తయి ఉంటే రానివారు ఇక తమకు రావని నిర్ణయానికి వచ్చేవాళ్ళు. కానీ గురువారం కూడా విడుదల కావడంతో తమకు వస్తాయేమోనని అభ్యర్థులు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. దీంతో మీరు గమనించండి, సర్టిఫికేట్ల పరిశీలనకు ఎంపికైన వారి జాబితాలు ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ కూడా చేయడం మొదలెట్టారు. ఇక మీరు గమనించండి, ఎప్పుడైతే ఈ స్పష్టత లోపించిందో అభ్యర్థులంతా కూడా సర్టిఫికేట్ల పరిశీలనకు ఎంపికైన వారి జాబితాలు ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. పాఠశాల విద్యాశాఖ అటు జాబితాలు ప్రకటించకుండా, ఇటు సకాలంలో కాల్ లెటర్లు ఇవ్వకుండా సాగదీసిందనమాట ఒక రకంగా చెప్పాలంటే. ఇక్కడ మీరు గమనించండి, తీవ్ర ఒత్తిళ్లు అభ్యర్థులు ప్రస్తుతం అయితే నెట్టివేయబడ్డారని చెప్పొచ్చు. తీవ్ర ఒత్తిళ్లు అభ్యర్థులు కాల్ లెటర్లపై స్పష్టత లేకపోవడంతో కొందరు అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. గురువారం ఉదయం సర్టిఫికేట్ల పరిశీలన ప్రారంభం కాగా ఎంతమంది హాజరయ్యారు, ఎంతమంది అర్హత సాధించారు, ఎంతమంది అనర్హులు అనే వివరాలు కూడా పాఠశాల విద్యాశాఖ వెల్లడించలేదు. ఆ వివరాలు వెల్లడించినా అభ్యర్థులు ఎవరు ఎంపికయ్యారనే దానిపై స్పష్టత వచ్చేది అభ్యర్థులకి.
కానీ ఈ వివరాలు ఏవి చెప్పకపోవడం, ఎంతమంది నిన్న అటెండ్ అయ్యారు, ఎంతమంది సక్సెస్ఫుల్గా సర్టిఫికేట్స్ వెరిఫై చేశారు, ఎంతమంది అనర్హులని తేలారు, ఈ వివరాలు ఇస్తే తమకు వస్తాయో రావో అని తమ తర్వాత అభ్యర్థులు ఒక అంచనాకు వచ్చేవాళ్ళు. అది కూడా ప్రస్తుతం అయితే లేదు ఫ్రెండ్స్. దీనివల్ల ఏంటంటే ప్రస్తుతం ఈ యొక్క సెలక్షన్ జాబితాలు ఎట్టి పరిస్థితులు విడుదల చేయాలి, మా ముందు ఎంతమందికి ఇచ్చారో మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి చాలామంది ఇప్పుడు అడగడం మొదలుపెట్టారు. కాబట్టి ఆ లిస్ట్ ఇస్తే ఈ గందరగోళ పరిస్థితి అంతా పోద్ది. ఆ లిస్ట్ ఇస్తే తమకి ఆ లిస్టులో తమ పేరు ఉందో లేదో, తమకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతాయో లేవో, తమ కాల్ లెటర్లు వస్తాయో లేవో అని క్లారిటీ వచ్చేది. కానీ ఈ యొక్క ఈ కాల్ లెటర్లో ఎంతమందికి ఇచ్చారనేది కూడా స్పష్టంగా చెప్పకపోవడం, మెరిట్ జాబితాలో సెలక్షన్ జాబితాలు ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా చాలా గందరగోళ పరిస్థితిగా తప్పుగా అంతా జరుగుతున్నట్టు అభ్యర్థులు భావిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.